నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా, ఆ ప్రశ్నలకి ఎస్ నో రూపంలో మీరు సమాధానాలు చూడాలనుకుంటున్నారా? అయితే మీరు మీ ప్రశ్నలతో రెడీ అయిపోండి. మీరు వీడియో పాజ్ చేసుకొని మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే పైల్ నెంబర్ 1కి ఒక క్వశ్చన్ అనుకోవచ్చు, పైల్ నెంబర్ 2కి ఒక క్వశ్చన్ అనుకోవచ్చు. సో మీ ఇష్టం. మీకు ఒకవేళ 2 ప్రశ్నలు ఉంటే ఒక పైల్కి ఒకటి, ఒక పైల్కి ఒకటి అట్లా అనుకోనన్నా చూడండి. అండ్ ఎందుకు క్వశ్చన్ రాసుకోమని చెప్తున్నాను అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో క్లారిటీ వచ్చినప్పుడు మనకి ఇక్కడ వస్తున్న సమాధానాలు ఎందుకు ఆ విధంగా వచ్చినాయి అనేదానికి మనం రిలేట్ చేసుకోగలుగుతాం అన్నమాట. అందుకని క్వశ్చన్స్ క్లియర్గా ఉంటే మనకి ఆన్సర్స్ రిలేట్ అవుతాయి కాబట్టి నేను మిమ్మల్ని రాసుకోమని చెప్తున్నాను. రాసుకుంటేనే క్లారిటీ వస్తుంది. మనం అనుకున్నాం అనుకోండి, అనుకునేటప్పుడు ఒకలాగా అనుకోవచ్చు, చూస్తున్నప్పుడు మన మనసు ఇంకొకలాగా మారచ్చు. నేను అప్పుడు ప్రశ్న ఇట్లా అనుకున్నాను అనుకోవచ్చు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా క్వశ్చన్ అయితే మనం రాసుకున్నామంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. నేను టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మనం ఫస్ట్ గైడెన్స్ కింద కొన్ని కార్డ్స్ తీసుకుందాము. ఆ తర్వాత ఈ గైడెన్స్ కింద ఈ కార్డ్స్ ఎందుకు వచ్చినాయి అని మనం టారోతో క్లారిఫై చేద్దాము. ఆ తర్వాత మనము మన క్వశ్చన్కి ఎస్సా నోనా చూద్దాము. ఆ తర్వాత ఇంకొన్ని గైడెన్స్ కార్డ్స్ తీసుకుందాము. సో ఫస్ట్ అయితే ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి డివైన్ గైడెన్స్ ఏమొస్తుందో మనం చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి డివైన్ గైడెన్స్ ఏమొస్తుంది? జాయ్ అండ్ కంటెంట్మెంట్, బ్లెస్సింగ్ అండ్ అబెండెన్స్, బ్యూటిఫుల్ కార్డ్స్. ఏంజలిక్ ప్రొటెక్షన్, వావ్. టాప్ ఆఫ్ ద డెక్లో క్లియర్, క్యాన్సిల్ అండ్ రిలీజ్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ కార్డ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. లైక్ జాయ్ అండ్ కంటెంట్మెంట్, హ్యాపీగా సంతృప్తికరమైన ఒక లైఫ్. బ్లెస్సింగ్ అండ్ అబెండెన్స్, ఎప్పుడైతే మనకు ఆ సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవిస్తుంటామో తెలియకుండానే మనం దేన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటామో అంటే బ్లెస్సింగ్స్ అండ్ అబెండెన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం చేస్తున్న దీన్ని మనం సంతృప్తికరంగా చేస్తూ మనం ఏదైనా కానీ మన మంచిగా అనుకుంటూ మనం ఎప్పుడైతే హ్యాపీగా జాయ్ఫుల్గా మన ఎనర్జీస్ ఉంటాయో తెలియకుండానే మనం ఏం మేనిఫెస్ట్ చేస్తున్నామంటే బ్లెస్సింగ్స్ అండ్ అబెండెన్స్. ఎందుకంటే మనం చాలా పాజిటివ్గా ఉన్నాం, సాటిస్ఫైడ్గా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాం కాబట్టి మన హార్ట్ చక్ర ఎంత బ్యాలెన్స్డ్గా ఉండి ఎంత హ్యాపీగా ఎంత ప్యూర్గా ఉంటుందో అక్కడి నుంచి మనం ఫస్ట్ అట్రాక్ట్ చేసేదైతే ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ అబెండెన్స్. అంటే వాళ్ళు చాలా ముద్దుగా చూస్తూ అంటారు అనమాట పైనుంచి మనల్ని. అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నారు వీళ్ళు, ఎంత బాగా అర్థం చేసుకొని పరిస్థితుల్ని వీళ్ళు ముందరకు వెళ్తున్నారు. సో వీళ్ళపైన మనము ఇంకొంచెం ఎక్స్ట్రా అఫెక్షనేట్గా ఉంటారు కదా. లైక్ ఎవరైనా కానీ కొంచెం మంచిగా ఉండి బాగున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా మాదిరా కొంచెం ఆ ప్యాంపర్డ్ కిడ్ కావచ్చు, నేను ఆ మాదిర డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ అబెండెన్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంజలిక్ ప్రొటెక్షన్ వచ్చింది. ఏంజలిక్ ప్రొటెక్షన్ లిటరల్గా వాళ్ళ ఏంజల్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం యు ఆర్ ఎ ప్రొటెక్టెడ్ సోల్. ఇక్కడ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. అందుకనే క్లియర్, క్యాన్సిల్, రిలీజ్. సెన్సిబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం చిన్నదానికి కూడా ఒక్కొక్కసారి బాగా హర్ట్ అవుతాం. మనం దేనికి హర్ట్ అవుతున్నాము, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి వాళ్ళ వల్ల మనం హర్ట్ అవుతున్నాము, ఈ హర్ట్ అయిన దాన్ని మనం ఎంతసేపు ఆలోచించుకుంటున్నాము, మనం ఆ మూడ్లో ఎంతసేపు ఉంటున్నాము, ఆ మూడ్లో ఆ థింకింగ్లో ఉన్నప్పుడు మనం దేన్ని కోల్పోతున్నాము, మనం దేన్ని అట్రాక్ట్ చేస్తున్నాము, దానివల్ల మనకు వస్తున్న నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇవన్నీ చూసుకుంటే ఒకరు మనల్ని హర్ట్ చేసినారని మనం బాధపడుతూ కూర్చున్నప్పుడు మనం నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతాము.
మనం ఆ నెగిటివ్ ఎనర్జీలోనే ఉన్న దానివల్ల మనకు అన్నీ మన బ్రెయిన్ ఎలా అయిపోతుందంటే ఇంకా మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసుకొని వస్తుంది. అక్కడ అది అయినిండొచ్చు, అవ్వకపోవచ్చు కూడా. కానీ మనకేంటంటే మనల్ని సెల్ఫ్ పిటీ చేసుకునేలాగా ఆలోచనలన్నీ ఆ విధంగానే వస్తాయి. సో మై డియర్ చిల్డ్రన్, మీరు యు ఆర్ ఏంజలికలీ ప్రొటెక్టెడ్. యు హ్యావ్ మై గుడ్ బ్లెస్సింగ్స్ అండ్ అబెండెన్స్. యు ఆర్ ఎ జాయ్ఫుల్ అండ్ కంటెంట్మెంట్ ఉన్న సోల్. సో మీరు దేన్ని క్లియర్, క్యాన్సిల్, రిలీజ్ చేయాలి? లోపలున్న ఆ ఫీలింగ్స్ ఏవైతే నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో, లోపల నుంచి మనకి ఏవైతే మనల్ని సఫర్ చేసేలాగా చేస్తున్నాయో, ఎవరైతే మనల్ని సఫర్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండిపోండి. కట్, క్లియర్ అండ్ రిలీజ్. వాళ్ళని అలాంటి పరిస్థితుల్ని క్లియర్ చేసేసుకోండి, లేకపోతే అలాంటి వస్తువుల్ని క్లియర్ చేసేసుకోండి. క్యాన్సిల్, అలాంటి మనుషుల్ని, అలాంటి సిచ్యువేషన్స్ని క్యాన్సిల్ చేసేసి మన లోపల ఏవైతే ఆ నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైతే మనకి లిమిటింగ్ బిలీవ్స్ ఉన్నాయో వాటినన్నిటినీ రిలీజ్ చేసేసేయండి. హోపోనోపోనో టెక్నిక్ చేస్తే చాలా చాలా మంచిది ఈ పాయలు చూస్తున్న వాళ్ళు. ఒకవేళ మనం ఇలాంటి ఎనర్జీస్లో ఉండి మనం రిలీజ్ చేయలేకపోతే లోపల మనకి ఆ ఫ్రస్ట్రేషన్ ఎంత పైలప్ అయిపోతుందంటే ఒక్కొక్కసారి మనము ఎంత ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోదాము, మనకు అర్థమవుతూ ఉంటుంది దట్ నేనున్న ఎనర్జీస్ మంచిగా లేవు, దీనివల్ల మనకి మంచి జరగదు, నేను ఇంకా ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది, కాబట్టి ఇంత సఫరింగ్స్ నాకు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి ఏదో విధంగా మనం ఈ సిచ్యువేషన్లోంచి బయటపడదాము అనిపిస్తూ ఉంటుంది. మనం లైఫ్లో వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అనిపిస్తుంటుంది. కానీ మనకి జరిగిన ఇన్సిడెన్సెస్ ఎంత బలంగా నాటుకొని వెళ్ళిపోతాయంటే దాన్ని మనము వేర్లతో సహా మనం దాన్ని పీకలేమన్నమాట. ఎందుకంటే అది చిన్న మొక్క కాదు, దాన్ని బాగా బలంగా నాటుకునేసింది, పెద్ద మాన్ అయిపోయింది. సో ఆ చెట్టు ఎంత పెద్దదైపోతే దాని వేర్లు అంత లోతుగా విస్తరించేస్తాయి, చాలా దూరం స్ప్రెడ్ అయిపోతాయి. సో అందుకనే ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా మనం అంత అవర్షన్ మనం పెంచుకోకూడదు. కానీ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, వాళ్ళ బిహేవియర్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ మెంటాలిటీ వల్ల కావచ్చు, చాలా వర్స్ట్ మెంటాలిటీ ఉంటుంది, స్వార్థంగా ఉంటారు. ఇంకా వాళ్ళు మన కళ్ళ ముందరే కనిపిస్తున్నప్పుడు మనకి ఇంకేంటంటే ఇంకొంచెం అవర్షన్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట వాళ్ళపైన. ఏంది వీళ్ళు మారరా, వీళ్ళు ఇంతేనా అని. సో దాంతో ఏమైపోతుంది, ఇంకా వాళ్ళ ముఖాలు చూస్తూ మన లోపల కూడా ఒకలాంటి విరక్తి భావన పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విరక్తి భావన ఎంత చొచ్చుకొని పోయిందంటే అంత కష్టం దాన్ని తీసేయడానికి. సో అందుకనే ఒకరి పైన మనకు అలాంటి భావన వస్తుంది అన్నప్పుడు మనం వాళ్ళ నుంచి కొంచెం దూరం అయిపోవడం చాలా మంచిది. సో అట్లీస్ట్ మనం కొంచెం టైము, స్పేస్ ఇచ్చేస్తున్నాము, తద్వారా నష్టం ఎట్లాగో జరుగుతుంది కానీ అది పెద్ద నష్టం కానికుండా దాన్ని మనం కాపాడుకుంటున్నాం అన్నమాట. సో డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ. ఈ డ్యామేజ్ కంట్రోల్ జరగాలి, డ్యామేజ్ కంట్రోల్ జరుగుతుంది, మీరు జరిపించగలుగుతారు. మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్, అందుకనే మీరు జాయ్ఫుల్ సోల్స్. ఆ కంటెంట్మెంట్ ఉంది, సంతృప్తి పడగలుగుతారు నాయన. ఎదుటి వాళ్ళు స్వార్థపరులు, ఎదుటి వాళ్ళకి ఆ కర్మ సిద్ధాంతాలు లేవు. ఎదుటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఇవి, లేకపోతే వాళ్ళ ట్రేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అవే ముఖ్యం. యువతల వాళ్ళ గురించి అంత ఆలోచించలేరు, కానీ మీరు ఆలోచించగలుగుతారు. మీకు ఆ ఎంపతి, సింపతి మీకుంది. సో మీరు తృప్తి పడండి. ఎప్పుడైతే మీరు తృప్తి పడతారో నేను బ్లెస్ చేస్తున్నా, నీకు అబండెంట్గా బ్లెస్ చేస్తున్నా, నా ప్రొటెక్షన్ నీకు ఇస్తున్నా. కాబట్టి ఎలాంటి చెడు ఆలోచనలు కావచ్చు, చెడు మనుషులు కావచ్చు, చెడు సిచ్యువేషన్ నుంచి కావచ్చు, క్లియర్, క్యాన్సిల్ అండ్ రిలీజ్, వదిలేసుకోండి అని చెప్తున్నారు. మనం ఇప్పుడు టారో నుంచి చూద్దాం. ఇప్పుడు మనకి ఏవైతే మనకి గైడెన్స్ వచ్చిందో ఈ గైడెన్స్ని టారో ఎలా అప్రూవ్ చేస్తుంది, టారో ఎలా క్లారిఫై చేయాలనుకుంటుంది, టారో మనకి ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. మీరు కష్టపడుతూనే ఉండొచ్చు, కానీ మీ కష్టానికి తగిన ఫలితం కూడా రాకపోతా ఉండొచ్చు. రావట్లేదు కదా అని తొందరపడి నెగటివ్ జోన్లోకి వెళ్ళిపోకండి. ఈరోజు పరిస్థితి ఇది, రేపటి గురించి మనకు తెలియదు. కాబట్టి
మనమైతే ఆశతోనే దేని వైపు అయినా కానీ మనం ఎదురు చూస్తాము. అండ్ మనకు తెలుసు ఎంతవరకు ఆశపడాలి, ఎంతవరకు ఆశపడకూడదు, ఏది ప్రాక్టికల్గా చూస్తున్నప్పుడు మనకి ఏది సాధ్యమవుతుంది, ఏది సాధ్యం అవ్వదని మనకే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా చూడడం మొదలుపెట్టండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి జాయ్ అండ్ కంటెంట్మెంట్ కింద ఏజ్ ఆఫ్ ఎర్త్ అంటే ఏజ్ ఆఫ్ పెంటికల్స్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ద ఇన్ఫ్లో ఆఫ్ అబండెన్స్, అ ప్రామిసింగ్ బిజినెస్ వెంచర్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ అని వచ్చింది. మనకి బ్లెస్సింగ్స్ అండ్ అబండెన్స్ కింద 4 ఆఫ్ ఎయిర్ అంటే 4 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ వాటర్స్ అంటే 6 ఆఫ్ కప్స్, ఏంజలిక్ ప్రొటెక్షన్, 5 ఆఫ్ ఎయిర్ మనకి క్లియర్ అంటే ఇది 5 ఆఫ్ సోర్డ్స్. టాప్ ఆఫ్ ది డెక్లో మనకి 9 ఆఫ్ వాటర్ ఉంది. నేను ఆ కార్డ్ తీసుకుంటాను. సో మనకి ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. ఎప్పుడైతే మనము హ్యాపీగా సంతృప్తికరంగా ఉంటామో, ఇక్కడ ఎస్పెషల్లీ డబ్బు విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, మన హెల్త్ వైజ్ కావచ్చు, పెంటికల్స్ మేజర్గా మన కెరియర్ గురించి, బిజినెస్ గురించి, డబ్బుల గురించి మాట్లాడతాయి అన్నమాట. హెల్త్ గురించి మాట్లాడుతుంది. హెల్త్, డబ్బులు, బిజినెస్, మన జాబ్, మన కెరియర్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఏం చెప్తుంది? ద ఇన్ఫ్లో ఆఫ్ అబండెన్స్. మీరు డబ్బుతో సంతృప్తికరంగా లేకపోతే, మీకు ఆ హ్యాపీ మనీ అనేది రాకుండా ఉంది అంటే మీకు ఆ ఇన్ఫ్లో ఆఫ్ అబండెన్స్ ఉంది. ఫస్ట్ మీలోంచి ఆ నెగిటివ్ థాట్స్ తీసేసేయండి. మనకి గతంలో మనకు వచ్చిన రూపాయి అయినా కానీ అది మనకు వచ్చింది కదా, ఏదైతే డబ్బులు మనకు వచ్చిందో, ఇదివరకే మనకు వచ్చిందో, దానికి థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ ఐ హ్యావ్ బీన్ గివెన్ త్రూ అవుట్ మై లైఫ్. ఇది ఒక అఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ ఐ హ్యావ్ బీన్ గివెన్ త్రూ అవుట్ మై లైఫ్. ఇది ఒక అఫర్మేషన్. ఈ అఫర్మేషన్తో మనం కానీ రిలేట్ అయినాము అంటే, ఈ అఫర్మేషన్ మనం చెప్పుకుంటూ ఉన్నామంటే, మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న డబ్బుకి మనం థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఎప్పుడైతే మనం థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్, ఆ గ్రాటిట్యూడ్ ఉంటుందో, ఆ గ్రాటిట్యూడ్ ఇంకొంచెం డబ్బుల్ని తీసుకొని వస్తుంది. సో మీరు ఒకవేళ డబ్బుల గురించే క్వశ్చన్ రాసుకొని ఉంటే మీకు ఇదే చెప్తున్నారనమాట. సో డబ్బుల పైన మనకు వస్తున్న అఫర్మేషన్ ఏంటి? ఐఎమ్ అట్రాక్టింగ్ అన్ అన్లిమిటెడ్ ఫ్లో ఆఫ్ మనీతో పాటి నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు, ఇంకా మనీని అట్రాక్ట్ చేస్తున్నావు. కానీ ఏ మనీ అయితే నీకు ఇదివరకు నీ అవసరాలకు కావచ్చు, లేకపోతే నువ్వు ఈ స్థితిలో ఉండడానికి ఉపయోగపడిందో, ఆ మనీకి మొత్తం నువ్వు థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ మనీకి థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్గా ఉంటావో, నువ్వు ఇంకా కొత్త మనీని నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో మీకు కెరియర్ పరంగా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, మీకు ప్రామిసింగ్ బిజినెస్ వెంచర్స్ మీకు వస్తున్నాయి. అంటే ఏంటి? మీకు కొత్తగా కెరియర్ ఆపర్చునిటీస్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మెరుగైన స్థితిలోకి మీరు వెళ్ళడానికి దోహదపడే ఎలాంటి ఇవైనా కానీ మీకు వస్తున్నాయన్నమాట. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ కాంట్రాక్ట్స్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇది వరకు మీరు ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ కానీ రాలేదు అనుకుంటే అలాంటివి మీకు మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసినారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంకా మెరుగవుతున్నాయి. అండ్ పూర్వీకుల ఆస్తి అది కోర్టులో స్టక్ అయిపోయినా కానీ, లేదు మీ దాయదుల చేతుల్లో ఇరుక్కున్నా కానీ, అలాంటివి కూడా మీకు క్లియర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ బ్లెస్సింగ్స్ అండ్ అబండెన్స్ ఉంది. ఎందుకు? ఇక్కడ 4 ఆఫ్ ఎయిర్ వచ్చింది, అంటే 4 ఆఫ్ సోర్డ్స్. ఫుల్గా కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. సో టైమ్ టు రెస్ట్ ఆర్ టేక్ అ వెకేషన్, అలవ్ మోర్ టైమ్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్, మెడిటేషన్ మే ప్రొవైడ్ ఆన్సర్స్. సో ఇలా ఎందుకు జరుగుతోంది, లేకపోతే దీని అర్థం ఏంది మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు ఇప్పుడు మీ బుర్రని చాలా వేడెక్కిచ్చేస్తుంటే మీ బుర్రకి కొంచెం రెస్ట్ ఇవ్వండి. మీరు కూడా కొంచెం టైం తీసుకోండి. మీ ఎనర్జీస్ నుంచి ఏదైతే ఈ స్టక్ ఎనర్జీస్ ఉన్నాయో దీన్ని బ్రేక్ చేయడానికి మీరు ఏం చేయాలి? ఒక వెకేషన్ తీసుకోండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఒక మంచి ప్రదేశాన్ని చూడండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఫ్రెష్ గాలిని పీల్చుకోండి, మీ మైండ్ని, బాడీని, సోల్ని రిలాక్స్ చేసి మీరు కానీ మెడిటేషన్ చేస్తే, లేదు మీరు ఎప్పుడైతే రిలాక్స్డ్ స్టేట్లో ఉంటారో అక్కడి నుంచి మీకు ఆన్సర్స్ వస్తున్నాయి. 4 ఆఫ్ సోర్డ్స్ వచ్చి కార్డ్ ఆఫ్ సరెండరెన్స్.
సో అంటే నేను కంప్లీట్గా సరెండర్ అయిపోతున్నాను, మీరు ఏదైతే ఇస్తున్నారో దానికి నేను ఏకీభవిస్తున్నాను. సో ఎప్పుడైతే మనం ఇన్ వన్ విత్ ద యూనివర్స్ వచ్చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ యూనివర్సల్ ఎనర్జీతో మమేకం అవుతామో, ఐఎమ్ వన్ విత్ ద యూనివర్స్ అనుకుంటామో, అక్కడ మనకేంటంటే ఈ బ్లెస్సింగ్స్ అండ్ అబెండెన్స్ అనేటివి క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంజలిక్ ప్రొటెక్షన్ కింద 6 ఆఫ్ వాటర్స్ వచ్చింది. 6 ఆఫ్ వాటర్స్ అంటే మనకి పాస్ట్ గురించి మాట్లాడుతుంది, నాస్టాలజిక్ మూమెంట్స్ గురించి మాట్లాడుతుంది, చైల్డ్హుడ్ ట్రామా గురించి మాట్లాడుతుంది, మనకి చిన్నగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు అవి మనం మనసు పైన ఎలాంటి ముద్రను వేసినాయి, ఎలాంటి జ్ఞాపకాలు మిగిల్చినాయి అనే దానిపైన మాట్లాడుతుంది అనమాట. సో అండ్ హ్యాపీ టైమ్స్ ఇన్ ద పాస్ట్ కూడా అవ్వచ్చు, అది బాధాకరమైనవే అవ్వనవసరం లేదు. అవి గతంలో నేను ఇంత వైభోగాన్ని చూసినాను, గతంలో నేను ఇంత సంతోషంగా ఉన్నాను, గతంలో నా చేతుల మీద ఇన్ని సత్కార్యాలు జరిగినాయి, గతంలో నా చేతుల నిండా డబ్బులు ఆడినాయి, గతంలో నేను ఏది చెప్తే అదే శాసనం. సో ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. మంచి చెడు రెండు ఏదైనా కానీ గతానికి రిలేట్ చేసే కార్డ్ ఏంటంటే ఆ 6 ఆఫ్ కప్స్ నాస్టాలజిక్ ఫీలింగ్స్ అనమాట. ఆ మంచిని తలుచుకొనైనా కానీ అప్పట్లో నేను ఇట్లున్నాను కదా అని చెప్పి కళ్ళు చెమరుస్తాయి, లేదు ఆ గతంలో జరిగిన చేదనుభవాల వల్ల కూడా కళ్ళు చెమర్చొచ్చు అనమాట. మంచైనా చెడైనా ఏదైనా కానీ నాకు నీ ప్రొటెక్షన్ ఉంది, అందుకనే నువ్వు బాధపడద్దు. గతంలో నువ్వు ఇంత బాధపడి ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు నేను ఇంకొంచెం మెరుగైన స్థితిలో నేను పెడతాను, ఎందుకంటే నేను నిన్ను కాపాడుతున్నాను. గతంలో నువ్వు మెరుగైన స్థితిలో ఉండి ఇప్పుడు నువ్వు చిదిగిపోయిందంటే నీతో పాటు నేను ఉన్నాను. సో నేను నీతో పాటు ఉన్నాను కాబట్టి నీకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గత వైభోగాన్ని మళ్ళీ నువ్వు చూడగలుగుతావు. నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు చేయాల్సిన దాన్ని చేయాల్సిన విధంగా నువ్వు చేస్తూ వెళ్ళిపో, నేను నీతో ఉన్నాను, ఎలాంటి పరిస్థితులైనా కానీ నేను ఉన్నాను. సో మనం ధైర్యంగా ముందరికి నడవాలి అని చెప్తున్నారనమాట ఏంజలిక్ ప్రొటెక్షన్తో. నువ్వు వారియర్, నువ్వు యుద్ధం ఆపేస్తే ఎట్లా, నువ్వు సరెండర్ అయిపోతే ఎట్లా, ఓటమిని ఒప్పుకుంటే ఎట్లా, నువ్వు ఒప్పుకోకూడదు, పద ముందరికి వెళ్దాం అని చెప్తున్నారనమాట. క్లియర్, క్యాన్సిల్ అండ్ రిలీజ్ కింద 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. అండ్ అన్వైజ్ చాయిస్, లెర్న్ వాట్ you can from this situation, review everyone's motives. సో మనం అనుకున్నాం కదా, ఎవరి వల్లన్నా మనం బాధపడుతున్నా లేకపోతే ఎవరి వల్లన్నా కానీ మన ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బ్ అయిపోయి మనం సఫర్ అవుతుంటే, ఇక్కడ మనం తీసుకున్న చాయిసెస్ వల్లనే, మనం తీసుకుంటున్న డెసిషన్స్ వల్లనే మనం సఫర్ అవుతున్నాం. సో ఏదైతే మనకి పనికిరాని చాయిస్ కావచ్చు, మనకి అవసరం లేని డెసిషన్ కావచ్చు తీసుకున్నామో, దానివల్ల మనం ఏదైతే సఫర్ అయినామో దాని నుంచి మనం నేర్చుకొని మనం మూవ్ ఆన్ అయిపోవాలి, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోవాలి. అండ్ ఎవరన్నా మనల్ని బాధ కలిగించినంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ మోటివ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చేసినారు అనే దాన్ని మనం రివ్యూ చేసుకోవాలన్నమాట. సో రివ్యూ చేసుకొని ఒకసారి మనకి అర్థమైపోయిందంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ మోటివ్స్ ఏంటి, ఇంకా దాన్ని వదిలేయాలి. ఇంక దాన్ని మళ్ళీ మనం ఇంకా దాని గురించే దానిపైన ఉండకూడదు. అందుకనే హోపోనోపోనో టెక్నిక్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం సెల్ఫ్ లవ్ని కల్టివేట్ చేసుకుంటున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఎదుటి వాళ్ళు ఎవరైతే మనల్ని బాధ పెట్టినారో మనుషులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, వాటిని కూడా క్షమించేసి మనం ముందరికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మనకి దీన్ని మొత్తం మనం రీకన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు వచ్చిన ఫైనల్ కార్డ్ దట్ మన టైం మారుతోంది, మనం బెటర్ అవుతున్నాము అని చెప్పే కార్డ్ ఏంటంటే 9 ఆఫ్ వాటర్స్. 9 ఆఫ్ వాటర్స్ అంటే 9 ఆఫ్ కప్స్. 9 ఆఫ్ కప్స్ వచ్చి లిటరల్గా విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనమాట. యువర్ విష్ కమ్స్ ట్రూ, కన్సర్న్స్ ఫేడ్ అవే, ఎ లవ్ ఆఫ్ లైఫ్. ఏదైతే ఇప్పుడు మనల్ని బాధపడుతుందో, దేనిపైనైతే మనం కన్సర్న్ చూపిస్తున్నామో అవన్నీ ఫేడ్ అవే, అవన్నీ మాసిపోతాయి, అవన్నీ వెళ్ళిపోతున్నాయి. సో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు దేనిపైనైతే నువ్వు పట్టుదలగా నేను సాధించాలి అనుకుంటున్నావు దాన్ని నువ్వు సాధించుకోగలుగుతావు. ఎ లవ్ ఆఫ్ లైఫ్. మేబీ కొంతమంది మీకు నచ్చిన
లైఫ్ పార్ట్నర్స్ని అట్రాక్ట్ చేస్తుండొచ్చు. కొంతమందికి ఆ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ లైఫ్ ఉంటే అది బెటర్ అవ్వచ్చు. లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన సోల్ ట్రైబ్ని, సోల్ ఫ్యామిలీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మెరుగైన మనుషులు, మెరుగైన రిలేషన్షిప్ని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు. నీ గతంలో ఉన్న కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు ఫేడ్ అవే. యువర్ విష్ విల్ కమ్ ట్రూ అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. నేను మేజర్ ఆర్కానా కార్డ్స్ మట్టుకే తీసుకున్నాను. సో ఈ మేజర్ ఆర్కానా కార్డ్స్ నుంచి తీసుకుందాం మనం. మనకి ఎస్ వస్తుందా, నో వస్తుందా. చోటు కార్డ్స్ తీసుకున్నాను. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మనం ఎస్ వచ్చినా నో వచ్చినా కానీ, నో వస్తే విపరీతంగా బాధపడిపోతాము, ఎస్ వస్తే విపరీతంగా ఆనందపడతాము. కానీ ఈ చిన్న కార్డ్స్లో నేను నో, ఎస్ఆర్ నో ఎందుకు తీసుకోవాలనుకున్నాను. పెద్ద కార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, చాలా సైజెస్లో ఇంకా పెద్ద కార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఏదన్నా కానీ చిన్నదాంతోనే స్టార్ట్ అవుతుంది. చిలికి చిలికి వాన అవుతుంది అంటారు కదా. ఏదన్నా కానీ చిన్నదాంతోనే స్టార్ట్ అవుతుంది. ఆ చిన్నదాన్ని మనం ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తామో ఆ పెద్దది మనకి లైక్ ఈ చిన్నవి మనకి చాలా సంతృప్తికరంగా అనిపిస్తున్నాయి, చాలా సంతోషాన్ని ఇస్తుంది, మనకి వాల్యూ తెలుస్తుంది అనమాట. అంటే మనం అది ఆ బేబీ లాగా ఆ చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం దాంతో ట్రావెల్ అవుతున్నాం. అది ఎంత పెద్దదైనా కానీ మనకేంటంటే ఆ చిన్నది ఫస్ట్. అందుకనే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఫస్ట్ చాయిస్ మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని ఆచి తూచి అడుగులు వేయాలి. ఒక్కసారి ఆ ఫస్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ పడిందంటే ఇంకా అన్ని రాంగ్ స్టెప్సే పడతాయి. దీన్ని మనము రైట్ చేసుకోవాలని చెప్పి, అందుకనే అబద్ధం చెప్పినామంటే ఆ అబద్ధానికి ఇంకొక అబద్ధం జోడీ అవుతుంది అంటారు. కాబట్టి ఆ చిన్న దానికే వాల్యూ ఎక్కువ ఉంది. ఆ పెద్ద పిక్చర్ ఫామ్ అవ్వాలి, ఒక పెద్ద పొజిషన్లోకి మనం వెళ్ళాలి అంటే బేబీ స్టెప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ చోటు కార్డ్స్ నుంచి మనకి ఎస్సా నోనా ఏమొస్తుంది. కానీ నాకైతే మేబీ కార్డ్ వద్దు ప్లీజ్, అది ఎస్నా నోనా. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయి, 2 ఎస్ కార్డ్స్ వచ్చినాయి. 2 పవర్ గురించే మాట్లాడుతుంది. సో మీరు యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ పవర్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్, యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఎవరో వచ్చి నాకేదో చేస్తారనేది లేదు. ఇక్కడ సెల్ఫ్ మేడ్ పీపుల్ ఉన్నారు. మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. ఎవరో సహాయం చేయట్లేదు, ఎవరో ఏం చేయట్లేదు. యు ఆర్ వన్ విత్ ద యూనివర్స్. యూనివర్స్కి ఎంత పవర్ ఉందో మీలో కూడా అంత పవర్ ఉంది. మీరు ఎర్త్ ఏంజల్స్ అయినింటారు. లైక్ మన ఎర్త్ పైన ఏంజల్స్ కొంతమంది ఫిజికల్ రూపంలో ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మంచి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఇంకొకరికి సహాయం చేయాలి, లేకపోతే ఎలా ఈ సిచ్యువేషన్స్ని బెటర్ చేయాలి, ఎలా మనం ఏదో విధంగా సహాయపడాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కావచ్చు, సొసైటీకి కావచ్చు, ఇలాంటి థాట్స్లో ఉంటారు. జరగలేదని చెప్పి, చేయలేకపోతున్నాము అని చెప్పి చాలా బాధపడుతుంటారు. కానీ ఏదో విధంగా వాళ్ళు సహాయపడుతూనే ఉంటారు. వాళ్ళ వల్ల మంచి జరుగుతూనే ఉంటుంది. సో యూనివర్స్లో ఉన్న పవరే మీలో కూడా ఉంది. మీరు సాధించుకోగలుగుతారు, మీరు చేసుకోగలుగుతారు. ఎస్, మీరే చేయగలుగుతారు. కానీ ఇతరుల పైన ఆధారపడో లేకపోతే ఇతరుల వల్లనో కాదు, మీ వల్లనే. మీ లోపల ఉన్న మిమ్మల్ని మీరే టేమ్ చేసుకోండి. మీరే మీకు చెప్పుకోండి, మీరే మిమ్మల్ని మోటివేట్ చేసుకోండి. ఎస్, నేను చేయగలుగుతాను, ఎస్, నేను సాధించగలుగుతాను, ఎస్, నా వల్ల అవుతుంది. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి, ఎప్పుడు పాజిటివ్గానే. ప్లీజ్, మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో మీరు అంత అబెండెన్స్ని మీరు పొందగలుగుతారు. ఐఎమ్ అబెండెంట్ అండ్ మై బ్లెస్సింగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఇది చెప్పుకోండి. యు ఆర్ అబెండెంట్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్. అదే చెప్తున్నారు ఇక్కడ. బ్లెస్సింగ్స్ అండ్ అబెండెన్స్, ఏంజలిక్ ప్రొటెక్షన్ అంటే అదే కదా. సో ఫైనల్గా నేను ఇక్కడికి బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్ అని చెప్తాం అనుకున్నాను. కానీ ఫైనల్గా ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనము. లైక్ ఫైనల్గా ఇంకేదన్నా వాళ్ళు మనకి గైడెన్స్ కింద చెప్పాలనుకుంటున్నారేమో. నాకు ఎందుకో మంచి మంచి కార్డ్స్ మంచిగా ఆ ఫ్లో వస్తున్నప్పుడు అమ్మో ఇంకా ఎక్కువ చెప్పేసి అసలుకి ఇంకా ఇది ఎక్కడికి తీసుకొని వెళ్తానో, సో ఇక్కడికి ఇంకా దీన్ని ఆపేద్దాం అనిపిస్తుంది. కాబట్టి అంటే మనము
చూడండి మనుషులు ఎంత స్వార్థపరులో. మనకి మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచిలోనే మిగిలిపోవాలనుకుంటాము, కానీ లైఫ్ అనేది ఇట్స్ ఏ విషియస్ సర్కిల్. మనకి మంచి తర్వాత మళ్ళీ ఒక బాధ, మళ్ళీ మంచి అన్నీ ఉంటాయి. సో ఏ స్టేజ్లోంచి ఏ స్టేజ్లోకి పోతా అన్నా కానీ అల్టిమేట్గా మనిషి ఆశావాది, మనకి మంచి జరుగుతుంది. రేవన్, ప్రిపేర్ ఫర్ చేంజ్. సో ఈ రేవన్ అంటే ఏంటి తెలుసా? కాకి. పితృదేవతలు అదే చెప్తున్నారు ఇక్కడ. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కూడా అందుకని ఏజ్ ఆఫ్ ఎర్త్స్ వచ్చింది మనకి. సో నాకు తెలిసి మీరు మీ పితృదేవతలు మిమ్మల్ని చాలా బ్లెస్ చేస్తున్నారు. సో మీరు మీ పితృదేవతలకి మీరు ఎంత వాళ్ళని మీరు ప్లీజ్ చేసుకోగలిగితే మీకు అంత మంచి రిజల్ట్స్ మీరు చూడగలుగుతారనమాట. ఇక్కడ మీకు మార్పులు ఉన్నాయి. ప్రిపేర్ ఫర్ చేంజ్ అంటున్నారు. సో అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో ఇక్కడ చూడండి రెయిన్బో ఉంది, ఇక్కడ యూనికార్న్ ఉంది. ఇవన్నీ మ్యాజిక్ గురించే చెప్తుంది. లైఫ్ చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా మారబోతోంది. ఇక్కడ మనకి యూనికార్న్ ఉంది, మ్యాజిక్ ఉంది, మీలోనే మ్యాజిక్ ఉంది, మీరే మ్యాజిక్. మిరాకిల్స్ జరుగుతున్నాయి మీ లైఫ్లో. అండ్ ఇక్కడ చూడండి హార్ట్ చక్ర గ్లో అవుతుంది. ఇక్కడ కూడా మనకి హార్ట్ చక్ర చూపిస్తున్నారు. సో ఇక్కడ ఈ క్లియర్ క్యాన్సిల్ రిలీజ్కి హార్ట్ చక్ర ఎంత స్ట్రాంగ్ అయితే, హార్ట్ చక్ర ఎంత క్లియర్గా ఉంటే మీరు అంత మంచి బ్లెస్సింగ్స్ని మీరు పొందగలుగుతారు. యూనివర్స్ మీకు పంపిస్తున్న సంకేతాలని కూడా మీరు ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతారు. అందుకనే మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అని ఇక్కడ ఇచ్చినారు. సో రికగ్నైజ్ యువర్ సిగ్నిఫికెన్స్. అందుకనే మీకు స్ట్రెంగ్త్ కార్డ్, ఎంపరర్ కార్డ్ వచ్చింది. మీరు స్ట్రాంగ్, యూఆర్ వన్ విత్ ద యూనివర్స్. వాట్ ఎవర్ పవర్ యూనివర్స్ హ్యాస్, ఈవెన్ యూ హ్యావ్ ద సేమ్ పవర్. ఇక్కడ ఇన్ఫినిటీ చూపిస్తున్నారు. ఇక్కడ ఇన్ఫినిటీ సిగ్నిఫైజ్ అబండెన్స్. అండ్ మీకు పైన వచ్చిన గైడెన్స్ కార్డ్స్ కావచ్చు, కింద వచ్చిన కార్డ్స్లో కూడా మీకు అబండెన్స్ అనేది మీ స్విచ్ వర్డ్. సో మీరు అబండెన్స్ ఇన్ఫినిటీ అబండెన్స్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. అందుకనే ఐఎమ్ అబండెంట్ అండ్ మై బ్లెస్సింగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఈ అఫర్మేషన్ చెప్పుకోండి. నాకు టైం ఉంటే నేను రాస్తాను, లేకపోతే నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను కదా. అందుకనే పెన్ను పేపర్ కంపల్సరీ. పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చున్నారనుకోండి, నేను ఇట్లాంటి పాయింట్స్ ఏమైనా చెప్తున్నప్పుడు మీరు దాన్ని వెంటనే రాసేసుకోవచ్చు. సో ర్యాబిట్ స్పిరిట్ వచ్చింది. ఇక్కడ రేవన్, కాకి మనము ఏదైనా ఫుడ్ ఇవ్వడం కానీ, వాటర్ పెట్టడం కానీ, మీకు ర్యాబిట్స్ మీరు కొంతమంది ఇంట్లో పెంచుకుంటా అంటే ర్యాబిట్స్ వల్ల కూడా మీకు మీలో ఉన్న పొటెన్షియల్, మీలో ఉన్న స్ట్రెంగ్త్ మీరు తెలుసుకోగలుగుతారనమాట. హార్ట్ చక్ర హీలింగ్, అనే బీజాక్షరం పైన మెడిటేషన్ చేసినా కానీ చాలా మంచిది. హోపోనోపోనో టెక్నిక్ పైన మెడిటేషన్ చేసినా కానీ చాలా మంచిది. ఇక్కడ యు ఆర్ ప్రొటెక్టెడ్. మీరు ఆ ధైర్యం పెట్టుకోండి. నన్ను యూనివర్స్ కాపాడుతుంది, నాకు ఆ ఏంజలిక్ ప్రొటెక్షన్ ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా ఎనర్జీస్ ఆర్ ప్రొటెక్టెడ్, ఐఎమ్ ప్రొటెక్టెడ్. ఎప్పుడు ఇట్లా పాజిటివ్గా ఉండండి. హ్యాపీగా మీరు కాన్ఫిడెంట్గా అడుగులు ముందర వేయండి. మీరు ఆ సక్సెస్ని తీసుకొని వస్తారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఎస్ నో. ఇక్కడ మనం కార్డ్స్లో చూసేదానికన్నా మీ మనసే మీకు చెప్తా ఉంటుంది. మీరు ఎలా ఉంటే మీరు దేన్నైనా సాధించుకోగలుగుతారనేది. మీ మనసుకు మించిన ఫ్రెండ్ మీకు ఇంకొకరు లేరు. సో మీ మనసు మాట మీరు వినండి. అండ్ మనసు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని కొంచెం ఆలోచన రూపంలో పెట్టి దాన్ని ఎంతవరకు మనం ఆచరించగలుగుతాము, ఈ ఆచరణ నన్ను ఏ వైపు తీసుకొని వెళ్తుంది, ఇవన్నీ గమనించండి. మీరు ఎప్పుడైతే ఒక అబ్జర్వర్ అవుతారో, ఎప్పుడైతే మీరు గమనించుకుంటూ ఉంటారో, మీరు ఇన్ఫినిటీ అబండెన్స్ని మీరు పొందగలుగుతారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కన్నా రీడింగ్ నచ్చింటే ప్లీజ్ రీడింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని దానివల్ల వచ్చే నష్టం ఏమి లేదు. దానివల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను కూడా ఇంకా బెటర్ కాంటెంట్ని తీసుకురావడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఐ నీడ్ దట్, ఐ నీడ్ దోస్ బ్లెస్సింగ్స్. నేను ఒక విధంగా ఈ విధంగా నేను స్వార్థపరురాలనే. ఎందుకు అంటే ఐ బిలీవ్ ఇన్ సింబయాటిక్ నేచర్. స్వార్థ అండ్ నిస్వార్థ అనేది బోత్ ఆఫ్ అస్ షుడ్ గ్రో ఈక్వల్లీ. దీని నుంచి మీరు ఏదైనా బెనిఫిట్ అంటే మటుకు ప్లీజ్ ఒక సబ్స్క్రిప్షన్ రూపంలో, ఒక లైక్ రూపంలో, ఒక కమెంట్ రూపంలో మీ ప్రేమని నా వరకు పంపించండి. నేను ప్రేమకి I will be eagerly waiting for the love and affection that you shower on me, and I am blessed. Thank you. నేను మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కానీ అది చాలా తక్కువే.
మీరు నాకు అంత మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కమెంట్స్ పెడుతూ రోజు నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ మనమైతే ఆరకిల్ కార్డ్స్ నుంచి గైడెన్స్ తీసుకుందాము. ఈ గైడెన్స్ ఎందుకు వచ్చిందో టారోతో మనం క్లారిఫికేషన్ తీసుకుందాము. తర్వాత ఎస్సా నోనా చూద్దాము. ఆ తర్వాత ఫైనల్గా ఇంకొక 2 గైడెన్స్ కార్డ్స్ తీసుకుందాం మనము. సో ఫస్ట్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి నేను ఐ థింక్ యు ఆర్ రెడీ విత్ యువర్ క్వశ్చన్. మీరు ప్రిపేర్డ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ నాట్ మనమైతే ప్లీజ్ ఒక్క నిమిషం పాజ్ చేసుకొని మీరు ఈ పైల్ కోసం ఏ క్వశ్చన్ కోరుకున్నారు, ఒకవేళ ఫస్ట్ పైల్కి ఒక క్వశ్చన్, సెకండ్ పైల్కి ఒక క్వశ్చన్ అనుకుంటే చూసుకోండి. లేదు సెకండ్ పైల్నే చూస్తున్నాము అనుకుంటే మీరు అసలు ఏ క్వశ్చన్ అనుకొని చూస్తున్నారు కూడా చూడండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వచ్చింది ఫస్ట్ కార్డ్ మనకి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇంకా ఏం కార్డ్స్ వస్తాయో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి take a step back. Yes, beautiful. Top of the deck lo do the work. ఏమర్థమైంది ఇక్కడ? ఇన్నర్ చైల్డ్ హీలింగ్. ఏదైతే ఇది వరకు బాధపడ్డారో, దేనివల్ల అయితే ఎక్కువ కష్టం అనుభవించినారో, దేంట్లో అయితే బాగా శ్రమించి కృషి చేస్తున్నారో, దేని ఫలితం కోసమైతే మీరు వెయిట్ చేస్తున్నారో, ఏదైతే వినాలనుకుంటున్నారో సో అది మీరు వినగలుగుతారు, దాని ఫలితాన్ని పొందుతున్నారు. మీరు ఫుల్లీ లైక్ ఇక్కడ మన 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 లోపల నుంచి మనలో వస్తున్న మార్పులు మనకి తెస్తున్న ఫలితాలు అన్నమాట ఇవి. సో అందుకనే ఇక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అన్నారు. లోపల ఏదన్నా ఉండిండొచ్చు, ఒక బాధ ఉండిండొచ్చు, ఒక కష్టం ఉండిండొచ్చు, ఒక దుఃఖం ఉండిండొచ్చు, ఒక అలజడి ఉండిండొచ్చు, ఒక భయం ఉండిండొచ్చు, ఒక బాధ ఉండిండొచ్చు. సో ఏదన్నా కానీ ఆ లోపల నుంచి మార్పు చెందుతున్నారనమాట. పైన మార్పు కాదు ఇది. ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్ ఈజ్ నాట్ గోల్డ్ అంటారు కదా, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటారు. అంటే పైన మెరుస్తున్నదంతా బంగారం కాదు. బయటికి హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నంత మాత్రాన లోపల బాధ లేదని కాదు. లోపల చాలా ప్రళయం నడుస్తూ ఉంటుంది, లోపల చాలా దుఃఖం ఉంటుంది, లోపల చాలా భయం ఉంటుంది, లోపల చాలా ఇంటెన్స్ ఫీలింగ్స్ నడుస్తుంటాయి. కానీ పైన ముఖానికి మటుకు ఒక మాస్క్ వేసేసుకొని, ఒక చిరునవ్వు పెట్టేసుకొని, ఏం జరగనట్లే, ఏం తెలియనట్లే, ఏం అవ్వనట్లే బయటికి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ లోపల ఏంటంటే ఇట్లా కుళ్ళిపోతూ ఉంటాం అన్నమాట, ఇట్లా కుంగిపోతూ ఉంటాం. సో ఇక్కడ లోపల నుంచి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరగాలి. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరగాలి అంటే లోపల నుంచి మనకు మార్పు రావాలి, లోపల నుంచి మనము స్ట్రాంగ్ అవ్వాలి. అంటే మనం ఒకటి తెలుసుకోవాలి, దట్ మనకి ఏదైతే మనల్ని సంతోషంగా ఉంచుతుందో ఆ సంతోషాన్ని మనం ఇంకా కొంచెం ఎక్కువ మన లైఫ్లోకి తెచ్చుకోవాలి. సో ఆ వస్తున్న సంతోషం ఇప్పుడు మనకి ఎవరితో ఉంటే మనం హ్యాపీగా ఉన్నాము, ఎవరితో ఉంటే మనం హ్యాపీగా ఉన్నాము. నేచర్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము, నేచర్ మనల్ని ఎలా హీల్ చేస్తుంది. లేకపోతే మనం ఏం పని చేస్తా అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నాము, ఏం పని చేస్తా అంటే మన మైండ్ బాగా ఫుల్గా దాంట్లోనే నిమగ్నం అయిపోయి లగ్నం చేసి మనం దాన్ని ఒక తపస్సులాగా మనం చేయగలుగుతున్నాము. సో ఇవన్నీ మీరు గమనించండి. సో ఐఎమ్ హీల్డ్ అండ్ నర్చర్డ్ బై ది యూనివర్సల్ లవ్. ఇక్కడ ప్రేమ అవసరం. సో ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? యూనివర్స్ నుంచి వస్తుంది. అందుకనే ఇక్కడ చూడండి, ఏంజెల్ ఎంత బాగా మిమ్మల్ని పట్టుకొని ఆమె హృదయానికి హద్దుకొని ఉన్నారు చూడండి. అంటే మీరు అంత దగ్గరగా ఉన్నారనమాట యూనివర్స్కి కానీ ఏంజెల్స్కి కానీ. అరే నా బేబీ, నా బిడ్డ బాధపడుతుంది, నా బిడ్డ బాధపడుతున్నాడు, బాధ వద్దు, మీరు బాధపడకండి, మీకు అంతా మంచిగా అయిపోతుంది. సో లోపల నుంచి మనకి ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో అందుకనే నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను, పాజిటివ్ అఫర్మేషన్, ఐఎమ్ హీల్డ్ అండ్ నర్చర్డ్ బై ది యూనివర్సల్ లవ్.
సో యు ఆర్ గెటింగ్ హీల్డ్ అండ్ యు ఆర్ గెటింగ్ నర్చర్డ్. మనకి న్యూట్రిషన్, మన బాడీకి ఎట్లయితే ఒక బ్యాలెన్స్ డైట్ కావాలి, ఇంత కార్బ్స్ కావాలి, ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత విటమిన్స్ కావాలి, ఇన్ని మినరల్స్ కావాలి, ఇంత గుడ్ ఫ్యాట్స్ వెళ్ళాలి, సో ఇంత వాటర్ కంటెంట్ తీసుకోవాలి, ఇట్లాంటిది ఏదైతే ఉందో అలా మాదిర మిమ్మల్ని యూనివర్స్, ఏంజల్స్ ప్రొటెక్ట్ చేసుకొని మిమ్మల్ని లోపల నుంచి హీల్ చేస్తున్నాయి అన్నమాట. మిమ్మల్ని దగ్గరగా పెట్టుకొని, యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ మై చైల్డ్, నువ్వు బాధపడొద్దు. సో హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ యూనివర్స్, హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ ద డివైన్ పవర్. మీరు ఎప్పుడైతే వాళ్ళని ఇంకొంచెం నమ్మడం మొదలు పెడతారో, దేవుణ్ణి గుడ్డిగా నమ్మిన దానివల్ల ఎవ్వరు నష్టపోరు. దేవుణ్ణి మనం ఎంత నమ్ముతామో, దేవుడికి మనం ఎంత కృతజ్ఞులై ఉంటామో, దేవుడు మనల్ని అంత ఇదిగా, అంటే నేను కృతజ్ఞత చూపించకపోతే దేవుడు నన్ను కాపాడా, దేవుడు అంటే అందరినీ సమానంగా చూడాలి కదా అంటే దేవుడు అందరినీ సమానంగానే చూస్తూ అంటారు. కానీ కర్మలు మనం ఏవైతే చేస్తున్నామో, కర్మలు మనం ఏవైతే చేసుకొని వచ్చినామో దాన్ని మనమే సరిదిద్దుకోవాలి. దేవుడు మనకి మార్గం చూపిస్తాడు. నాయనా, నువ్వు చెడు కర్మ చేసినావు, లేకపోతే నువ్వు ఈ మార్గంలో వెళ్ళిన దానివల్ల ఆ చెడు కర్మను కాస్త మంచి కర్మకు చేసుకోవచ్చు, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని మంచి మాటలే చెప్పిస్తారు, మంచి దారి చూపిస్తారు. మనం నడచాలి కదా, మనమే నడచాలి కదా. మనం నడుస్తున్నామా? మనం చేయాల్సింది మనం చేయకుండా మనం ఆయన్ని నిందించడం ఎంత తప్పు. సో మనం చేయాల్సింది మనం చేయాలి. మనమైతే ఇంత దగ్గరగా ఉన్నాం ఆయనకి. టేక్ ఏ స్టెప్ బ్యాక్, ఆగు. నువ్వు చేస్తున్న తప్పొప్పులేంటి, నువ్వు చేస్తున్న మంచి ఏంటి, నువ్వు ఎన్నుకున్న మార్గం ఏంటి, నువ్వు చూస్తున్న విధానం ఏంటి, ఏ విధంగా నువ్వు చేస్తే నీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, నువ్వు ఎవరితో ఎట్లా డీల్ చేస్తున్నావు, నువ్వు ఇవ్వాల్సిన మర్యాద నువ్వు ఇస్తున్నావా మీ పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళు చెప్పే మాటలు నువ్వేమన్నా వినిపించుకుంటున్నావా, లేకపోతే వాటిని పెడచెవిన పెట్టేసి నీ పాటికి నువ్వు నీకేది అనిపిస్తే నువ్వు అది చేసుకొని ముందరకు వెళ్తున్నావా? పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. ఒక మాట ఒకరు చెప్తున్నారు అంటే అది ఎందుకు చెప్తున్నారు అనేది ఒక నిమిషం ఆలోచించండి. మీకు ఆ మాట వల్ల నాకు మంచి జరుగుతుంది అనిపిస్తే వాళ్ళు ఏదైతే చెప్పినారో దాన్ని ఆచరించండి. లేదు, నాకు నా వల్ల కాదు, లేకపోతే ఇప్పుడు నా వల్ల కాదు, లేకపోతే ఇది నాకు అంత మంచి చేయదేమో అని మీకు అనిపిస్తుంటే మీరు అనుకునింది చేయండి. వాళ్ళు చెప్పినా కానీ నా మాటే శాసనము, నేను అనుకున్నట్లే నేను ఉంటాను, నాకెవరు పెద్ద చిన్న లేరు, నాకు నేనే పెద్ద అనుకున్నామంటే మటుకు మొటిక్కాయలు పడుతూనే ఉంటాయి. మనం తెలుసుకునేంత వరకు మొటిక్కాయలు పడుతూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో. అవునా, నీకు నువ్వు పెద్దవా, సరే అయితే ఇది చేసి చూపించు, నా సహాయం లేకుండా నువ్వు ఇది చేయి, నా సహాయం లేకుండా నువ్వు అది చేయి అని ఆయన అంటూ ఉంటాడు. చేయగలుగుతావా ఆయన సహాయం లేకుండా? ఆయన బిడ్డలం, ఆయన పంపిస్తే భూమిపైకి వచ్చిన వాళ్ళం. ఆయన సహాయం లేకపోతే ఎలా మనం ఏదన్నా చేసుకోగలుగుతాము? ఎలా ఈ భవసాగరాన్ని దాటి కర్మని కాల్చి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం? ఎలా పంపించినాడో అలా వెళ్ళడానికి రాలేదు మనం, ఎలా పంపించినాడో దానికన్నా మెరుగై వెళ్ళడానికి వచ్చినాం. సో అందుకనే టేక్ ఏ స్టెప్ బ్యాక్. తొందరపాటు నిర్ణయాలతో ఇష్టం వచ్చినట్లు చేయొద్దు. ఆగి ఆలోచించుకో. ఆగి ఎప్పుడైతే ఆలోచించుకుంటావో, ఎస్ నీకు నేను మార్గం చూపిస్తా, నీకు నేను ఏం చేయాలో చెప్తా, ఆ విధంగా డూ ద వర్క్. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే నీ పని నువ్వు చేయడం మొదలు పెడతావో నువ్వు అనుకున్న ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. సాక్రల్ చక్ర, హార్ట్ చక్ర. సో సాక్రల్ చక్ర మెడిటేషన్, హార్ట్ చక్ర మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. ఈ పైలు చూస్తున్న వాళ్ళు హోపోనోపోనో టెక్నిక్ కూడా చాలా మంచిది. హోపోనోపోనో టెక్నిక్ వల్ల మనకి మానసిక ప్రశాంతత, మనలోంచి లోపల నుంచి ఒకలాంటి గ్లో, లోపల నుంచి ఒకలాంటి సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, ఎంతూజియాజం ఇవన్నీ రావాలంటే హోపోనోపోనో టెక్నిక్ చాలా మంచిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైతే మీరు నాకు చేసినారో దానికి థ్యాంక్ యూ. I love you for what you are. I love you for what I am. Thank you for my inner guidance. I love you for what I am. Sorry if I have hurt you. And ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. తప్పు చేసి క్షమాపణ కోరడంలో తప్పే లేదు.
మనం తప్పు చేసినాం అనిపించింది, మన మాట వల్ల ఇంకొకరు హర్ట్ అయినారు, లేకపోతే మన చేతుల వల్ల ఇంకొకరు హర్ట్ అయినారు, సారీ చెప్పడంలో తప్పులేదు. అలానే మనకి ఎవరన్నా మంచి చేసినారు, వాళ్ళ వల్ల మనకి ఇంకా మంచి జరుగుతోంది, వాళ్ళ వల్ల మనం ఎదుగుతున్నాము, బాగుపడుతున్నాము, అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడంలో తప్పులేదు. థ్యాంక్ యూ చెప్పాలి. ఎంతైతే మనం ఆ అహంకారాన్ని పక్కన పెట్టేసి, అహం అనేది మన లోపల మన ఎదుగుదలకు ఉపయోగపడాలి తప్పితే మన పతనానికి కాదు. అహంకారులయ్యి అహంతో ఉన్నవాళ్ళు ఎదగలేరు. ఎక్కడన్నా చూడండి, మన పురాణాల నుంచి చూసుకుంటూనే రండి. హిరణ్యకశిపుడు ఏం చెప్పినాడు? నేనే దేవుణ్ణి, నారాయణ నామస్మరణ వదిలేసే ప్రహ్లాద, నన్ను జపించడం, నన్ను తలుసుకోవడం, నన్ను ఆయన ప్లేస్లో పెట్టుకోవడం మొదలుపెట్టు అన్నారు. లాస్ట్కి ఏమైంది? నరసింహస్వామి ఏం చేసినాడు? ఆయన ఏం వరం పొందొచ్చినాడు? ఆయన ఎందుకు గడప ఆయన చంపేసినారు నరసింహస్వామి? చదవాలి, మనం కొన్ని కథలు చదవాలి, కొన్ని మంచి పుస్తకాలు చదవాలి. ఇవన్నీ తెలుసుకుని దానివల్ల మనం ఇంకా మనలో ఎంత మంచి జ్ఞానం పెరుగుతూ వస్తుందో మనం అంత మంచిగా ఎదగగలుగుతామన్నమాట. అరాకొరా నాలెడ్జ్ పెట్టుకొని, లేకపోతే అరాకొరాగా మాట్లాడినామంటే అరాకొరాగానే మిగిలిపోతామన్నమాట. మన మాటకు ఒక అర్థం ఉండాలి, మన చేతకు ఒక అర్థం ఉండాలి, మనకు ఒక అర్థం ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో 10 మంది మనల్ని గౌరవిస్తారు, 10 మంది మన వైపు తిరిగి చూస్తారు, 10 మంది మనల్ని ప్రేమిస్తారు, 10 మంది మన వల్ల మంచిగా ఎదగగలుగుతారనమాట. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కింద 4 ఆఫ్ ఎర్త్ వచ్చింది, అంటే 4 ఆఫ్ పెంటికల్స్. టేక్ ఏ స్టెప్ బ్యాక్ కింద 8 ఆఫ్ ఫైర్. 8 ఆఫ్ ఫైర్ అంటే 8 ఆఫ్ వాన్స్. వావ్ లైఫ్ ఒక కిక్ స్టార్ట్ లేక వచ్చిందనమాట. బాణాన్ని ఇట్లా వెనక్కి లాగుతున్నారు అంటే ఆ బాణాన్ని ఎంత వెనక్కి లాగితే ఆ బాణం అంత ఫోర్స్గా ముందరికి వెళ్ళగలుగుతుంది. మిమ్మల్ని ఒక అడుగు వెనక్కి వేయమంటున్నారు అంటే మీరు ఎంత మంచిగా ముందరికి వెళ్తున్నారో ఆలోచించండి. ఎంత మంచి కాలం మీకోసం ముందరుందో ఆలోచించండి. మిమ్మల్ని ఎంత ఇదిగా ముందరికి పంపించాలనుకుంటున్నారో ఆలోచించండి. ఎస్ దగ్గర 2 ఆఫ్ ఎయిర్స్. 2 ఆఫ్ ఎయిర్స్ అంటే 2 ఆఫ్ సోర్డ్స్. 2 ఆఫ్ సోర్డ్స్కి ఎస్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు చూద్దాం. ఇప్పుడు డూ ద వర్క్. చారియట్, బ్యూటిఫుల్. చారియట్ ఈస్ ది కార్డ్ ఫర్ సక్సెస్. టాప్ ఆఫ్ ది డెక్లో మూన్ ఉంది. ఇది ఉంది కాబట్టి టేక్ ఏ స్టెప్ బ్యాక్ అన్నారు. ఇది ఉంది కాబట్టి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరుగుతుంది. ఇది ఉంది కాబట్టి ఎస్ వచ్చింది. ఈ కార్డ్ యాక్చువల్గా నో కార్డ్. మూన్ కార్డ్ ఈజ్ ఎ నో కార్డ్, కానీ ఇక్కడ ఎస్ వచ్చింది. ఇక్కడ డూ ద వర్క్ వచ్చింది. ఎందుకు? ఫస్ట్ ఈ కార్డ్ నుంచే స్టార్ట్ చేద్దాం. మూన్ కార్డ్. మూను కలహకారకుడు, మూన్ అందగాడు. మూన్కి అహం ఉంది. నేను చాలా అందగాడిని, లేకపోతే నేను ఈయన స్వయం ప్రకాష్ కాదు, సూర్యుడి వల్ల ఈయన వెలుగుతుంటాడు. కానీ ఈయనకేంటంటే ఈయనకు ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఈయనకు ఉంది కాబట్టి ఈయనలో కూడా ఒకలాంటి ఇవి ఉంటాయి. ఇన్సెక్యూరిటీస్తో పాటు ఈయనకేంటంటే ఆ స్ట్రాంగ్ ఇంట్యూషన్ కూడా ఇచ్చినారనమాట. ఇన్సెక్యూరిటీస్ ఎందుకు వస్తున్నాయి ఈయనకి? ఈయన స్వయం ప్రకాశి కాదు కదా, సన్ వల్ల ఈయన వెలుగుతున్నారు కదా. ఇంకొకరి పైన డిపెండ్ అయ్యి నేను వెలుగుతున్నాను అనేది ఎక్కడో గిల్టీ ఫీలింగ్ ఉంది ఆయనకి. కానీ అరే నేను అట్లా తగ్గిపోతే ఎట్లా కాదు అనేది మళ్ళీ ఆ ఫీలింగ్ కూడా ఉంది. నేను ఇంత అందగాడిని కాబట్టి నాకు ఇన్ని నక్షత్రాలతో పెళ్ళయింది, ఇంతమంది నన్ను ఆకర్షిస్తారు, ఇంతమందిని నేను ఆకర్షిస్తున్నాను అనే అహం కూడా ఉంటుందన్నమాట ఆయనలో. సో ఈయన దగ్గర నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి? ఇంట్యూషన్ని తీసుకోవాలి. సైకిక్ ఇన్సైట్స్ ఏవైతే మనకు వస్తున్నాయో, ఏదైతే మనల్ని యూనివర్స్తో వన్ చేస్తుందో, మమైకం చేస్తుందో, అవి మనం ఈయన దగ్గర నుంచి తీసుకోవాలి. సో పైన కనిపిస్తుండేదే కాదు, పై మెరుకులకి మనం ఆకర్షితులు అవ్వకూడదు. లోపల నుంచి చూడాలి. ఈ పైన కనిపిస్తున్న మెరుపులు నిజమా కాదా? లోపల నుంచి కూడా వీళ్ళు మంచిగానే ఉన్నారా? లోపల నుంచి కూడా వీళ్ళు ఏదైతే నాకు మాటలు చెప్తున్నారో అవి లోపల నుంచి వస్తున్న మాటలా, లేకపోతే ఈ బయట పెదాల పైన నామకే వాస్తే ఏదో నన్ను ఇంప్రెస్ చేయాలని చెప్పి వస్తున్న మాటలా? సో ఏవైతే ఈయనకి ఇన్సెక్యూరిటీస్ వల్ల వస్తున్న భయాలు కావచ్చు, యాంగ్జైటీ ఫీలింగ్ కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం వదిలేసేయాలి, రిలీజ్ చేసేసేయాలి. రిలీజ్ చేసి మనం సన్మార్గంలో నడచాలి.
సో దానికి ఈ ఇన్సెక్యూరిటీస్ ఇవేవైతే ఉన్నాయో అందుకనే ఇన్నర్ చైల్డ్ హీలింగ్, ఆ లోపల నుంచి హీలింగ్ జరగాలి. పైపైన మెరుగులు కాదు, లోపల నుంచి రావాలి ఏదైనా కానీ. దానికి కొంచెం టైం పడుతుంది, అందుకనే టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఎస్, మీలో ఎనర్జీ ఉంది, మీలో ఈ వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఆ మిరకిల్స్ జరగాలి మీతో ఎప్పుడు మీరు ఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత. ఏవైతే మనల్ని వెనక్కి లాగుతున్నాయో, ఆ ఇన్సెక్యూరిటీస్ కావచ్చు, భయాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఏదైతే మనల్ని వెనక్కి లాగుతుందో వాటిని క్లియర్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం ఏదన్నా పని చేస్తే దాంట్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అరాకొర రిజల్ట్స్ కాదు, కంప్లీట్ రిజల్ట్స్ వస్తాయి. అలా లేకపోతే అరాకొర రిజల్ట్స్తోనే మనం సంతృప్తి పడిపోవాలి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కింద 4 ఆఫ్ పెంటికల్స్ అంటే 4 ఆఫ్ ఎర్త్, ఒకలాంటి రెస్ట్రిక్టెడ్ ఫీలింగ్. ఇక్కడ భయం వల్ల ఆగిపోవడం కానీ, ఫ్యూరియస్గా అంటే ఏమైపోతుందో ఏమో అక్కడ అంటే ఊహించుకునేస్తాం అనమాట. అది చెప్పాను కదా, కలహప్రియుడు. ఏదంటే అది మనకి ఊహలు రావాలంటే ఈయనే కారణం. సో ముందే మనం ఊహించేసుకుంటున్నాము, అట్లవుతుందేమో ఇట్లవుతుందేమో. ఎస్పెషలీ మనీ విషయంలో చిన్నగున్నప్పటి నుంచి చూసిన పరిస్థితులు కావచ్చు, చిన్నప్పటి నుంచి అనుభవించిన సిచ్యువేషన్స్ కావచ్చు, దానివల్ల ఏంటంటే డబ్బుల పైన ఒక పక్కన మనకి భయము ఉంది, ఒక పక్కన డబ్బుల్ని ఆకర్షించాలనే కోరిక ఉంది. డబ్బులు ఉంటే ఏదన్నా ఉంది, డబ్బు లేకపోతే మనం మనిషి కింద చూడరు మనల్ని. చిన్నగున్నప్పటి నుంచి ఆ పరిస్థితుల రీత్యా కావచ్చు, చూసిన సిచ్యువేషన్స్ రీత్యా కావచ్చు, పక్కన మాట్లాడుకుంటున్న మనుషులు మాటల వల్ల కావచ్చు, ఈ ఫీలింగ్ అనేది ఒకటి ఉండిపోయింది. సో ఆ మనీతో భయం ఉంది, ఆ మనీతో భయం పోగొట్టుకోవాలి. మీకు కెరియర్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మీరైతే మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. సో మీకు యు ఆర్ ఫార్చునేట్. అందరినీ ఏ విధంగా అయితే బ్లెస్ చేసి పంపించినారో మిమ్మల్ని కూడా అదే విధంగా బ్లెస్ చేసి పంపించినారు. మీ లోపల ఏవైతే మీ క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయో, మీకు ఆ ఇంటెలిజెన్స్ ఉందో, మీరు దేంట్లో అయితే నైపుణ్యాన్ని పొందినారో దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని మీరు సంపాదించుకోండి. ఎవరు వద్దంటున్నారు? వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఎదిగినారు, వీళ్ళు ఎదిగినారు, నేను ఇలానే ఉన్నాను. నో, వాళ్ళు వీళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ కష్టంతో వాళ్ళు ఎదుగుతున్నారు. పూర్వజన్మ కర్మ వల్లనో, ఈ జన్మలో చేసుకున్న కర్మ వల్లనో అదృష్టం పట్టుకొని ఎదుగుతున్నారు. మనం కూడా ఆ మంచి కర్మ చేసుకొని మనం కూడా ఆ అదృష్టాన్ని చేజెక్కించుకొని మనము ఎదుగుదాం. లేదా మనం కూడా కష్టపడి మనం అనుకున్న దాన్ని మనం సాధించుకుందాం. దానికి కావాల్సిన నైపుణ్యాన్ని ఫస్ట్ పెంచుకుందాం. ఇక్కడ 8 ఆఫ్ ఫైర్, అందుకనే టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఎందుకు? ఈవెంట్స్ మూవింగ్ ఎట్ ఎ ఫాస్ట్ పేస్, చాలా తొందరగా అన్నీ జరిగిపోతున్నాయి, చాలా తొందరగా అన్నీ మనకు ముందరే మారిపోతున్నాయి. సో ఇక్కడ ఆ డిలేస్ ఏవైతే ఉన్నాయో, ఆలస్యం ఏదైతే దేనివల్ల అయితే ఆలస్యం అవుతుందో అదంతా కూడా వెళ్ళిపోతుంది. చాలా మంచి పనులు ఒక్కసారిగా వచ్చి మీద పడుతున్నాయి. అందుకని యూ నీడ్ టు బి గ్రౌండెడ్. గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కూడా మీకు చాలా చాలా మంచిది. సో మీకు నేను చెప్పాను కదా, ఐఎమ్ హీల్డ్ అండ్ నర్చర్డ్ బై ద యూనివర్సల్ లవ్ అని చెప్పి. దాంతోపాటి ఐఎమ్ వైజ్ అండ్ ఎన్లైటెండ్ బై ద యూనివర్సల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు చెప్పుకోండి. నేను చాలా వైజ్ పర్సన్ని, ఐఎమ్ ఎన్లైటెండ్ అంటే నన్ను ఎవరో తప్పుదోవ పట్టిస్తుంటే నేను ఆ తప్పు మార్గంలోకి వెళ్ళట్లేదు. నా బుర్ర బాగా పనిచేస్తుంది. సో నాకు కూడా ఒక బుర్ర ఉంది, దానికి కూడా ఆలోచించే శక్తి ఉంది. ఎవరైతే చెప్తే గుడ్డిగా దాన్ని నమ్మట్లేదు, నేను గుడ్డిగా నమ్మి మోసపోవడం లేదు. ఇంకా నన్ను ఎవరు మోసం చేయలేరు. బికాజ్ ఐఎమ్ ఇంటెలిజెంట్, బికాజ్ ఐఎమ్ అన్ ఎన్లైటెండ్ సోల్, బికాజ్ ఐఎమ్ వైజ్, బికాజ్ ఐఎమ్ రన్ బై ది యూనివర్సల్ ఇంటెలిజెన్స్. ఐఎమ్ రన్నింగ్ బై యూనివర్సల్ ఇంటెలిజెన్స్. ఐ ఆమ్ గోయింగ్ టు క్రియేట్ మై ఓన్ అబండెన్స్. మీరు ఇది జరగాలి ఇట్లనే. సో చాలా జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక బ్యాలెన్స్లో ఉండాలి. బ్యాలెన్స్లో ఉండాలంటే ఆల్ చక్ర మెడిటేషన్ కానీ, హోపోనోపోనో టెక్నిక్ కానీ, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ చక్ర మెడిటేషన్ చేయలేని వాళ్ళు సాక్రల్ చక్ర, హార్ట్ చక్ర మెడిటేషన్ చేయడం కానీ, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, చెప్పులు లేకుండా మనము గడ్డిలో కానీ ఇసుకలో కానీ తిరగడము, సో ఇలా చేయడం కానీ చాలా మంచిది. ఎస్ ఎప్పుడు అవుతుంది? 2 ఆఫ్ ఎయిర్ అంటే 2 ఆఫ్ సోర్డ్స్. సో 2 ఆఫ్ సోర్డ్స్ ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఏ చాయిస్ వైపు మగ్గు చూపించాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ మనం కరెక్ట్గా తీసుకుంటే ఇట్స్ ఎన్ ఎస్, డెసిషన్ తప్పైతే నో.
స్టేల్మేట్ కండిషన్లో ఉన్నారనమాట. ఇక్కడ ఏదో ఒక డెసిషన్ తీసుకొని ముందరకు వెళ్ళాలి. ఇక్కడ తీసుకునే డెసిషన్ పైన ఆధారపడుతుంది మీది ఆన్సర్ ఎస్సా నోనా అని. సో ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది అని పైకి మనం చూపిస్తే డెసిషన్ కూడా ఎట్లవుతుంది? మనము అక్కడ ఇంకెవరినో ఇంప్రెస్ చేయడానికి, మన లోపల ఉన్నదాన్ని బయటకు తెలియనీయకుండా ఉండడానికి, మనం తప్పు డెసిషన్ తీసుకోవడానికి, తప్పు చాయిస్ తీసుకోవడానికి 100కి 200% ఛాన్సెస్ ఉన్నాయి. సో మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, లేకపోతే మనకి ఇలాంటి కష్టం వచ్చింది, మనకి ఇలాంటి సిచ్యువేషన్లోంచి బయటపడడానికి మనకి మంచి సలహాలు, మంచి డెసిషన్స్, మంచి ఆప్షన్స్, మంచి చాయిసెస్ కావాలి అనుకుంటే, మీరు ఎంత నిజాయితీగా ఉంటే, మీరు ఎంత హానెస్ట్గా ఉంటే, మీరు ఎంత ట్రూత్ఫుల్గా ఉంటే మీరు అంత బెస్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అప్పుడు మీకు మీ లైఫ్కి ఏదైతే సరైన డెసిషనో అప్పుడు మీరు తీసుకోగలుగుతారు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళ దగ్గర చులకన అయిపోతామేమో, వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారేమో, ఇట్లా అనుకొని లేనిది ఉన్నట్లు బిహేవ్ చేస్తా తప్పు డెసిషన్ తీసుకొని తప్పు దారిలో అడుగేశారంటే ఇంకంతే. A journey of 1000 miles starts with a single step. 1000 మైల్స్ మనము ప్రయాణం చేయాలంట. జీవితంలో ఇంకా ఎంత ప్రయాణం ఉందో ఆలోచించండి. ఆ ప్రయాణం పైన అంతా ఆధారపడేది ఏంటంటే ఈ అడుగు, ఒక్క అడుగు. ఆ ఒక్క అడుగు రాంగ్ వేసినామంటే ఈ జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుంది. అంత అవసరం లేదు. కాబట్టి మొహమాటం ఏం లేదు, నిజాయితీగా ఉండండి, నిర్భయంగా ఉండండి, నిర్మోహమాటంగా ఉన్నదట్లు ఒప్పుకోండి, అంగీకరించండి. మీకు ఏదైతే కరెక్ట్ డెసిషన్స్ దానికి కొంచెం టైం తీసుకొని ఆలోచించుకొని ఆచితూచి అడుగులు వేసి రైట్ డెసిషన్స్ వైపు ఎప్పుడైతే మీరు కాలు మోపుతారో మీకు ఎస్, డూ ద వర్క్ చారియట్, నేను సక్సెస్ ఇస్తున్నాను, నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, నువ్వు ఇంత నా కోసం మారి ఇన్ని నీ లోపల మార్చుకొని వస్తున్నావు కదా, నీకు కాకపోతే నేను ఎవరికి ఎస్ చెప్పాలి, నీకు కాకపోతే నేను ఎవరికి సక్సెస్ని ఇవ్వాలి? ఒక సెల్ఫ్ డిసిప్లిన్తో, విల్ పవర్తో ఇంత నా పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందరకు వస్తున్నారంటే నేను మిమ్మల్ని బ్లెస్ చేయకుండా ఎట్లుండగలుగుతాను అని అడుగుతున్నారనమాట. సో మీకు పబ్లిక్ రికగ్నైజేషన్ ఉంది. సో ఆ పబ్లిక్ రికగ్నైజేషన్తో మీరు మీ ఇంట్యూషన్ అయితే నమ్మండి, ఇల్యూషన్స్ నుంచి అయితే బయటికి రండి. అప్పుడు అంతా మంచి జరుగుతుంది. లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. సో హీఈస్ దేర్, ఆయన చూస్తుంటాడు అన్నీ. మనం మంచి చేస్తే మనకి మంచి ఇస్తాడు, మనం చెడు చేస్తే మనకి చెడే ఇస్తాడు. అందరి దృష్టిలో మనం మంచిగా ఉండి లోపల నుంచి మనం చెడుగా ఉంటే ఆయన అయితే అది పసిగట్టగలుగుతాడు. సో కాబట్టి ఆయన కూడా అందరు ముందర మనకి 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 ఏది జరగాలో అది జరుగుతుంది, అందరి ముందర ఏం జరగాలో కూడా జరుగుతుంది. నాకెందుకు అవమానాలు జరుగుతున్నాయి, నన్ను ఎందుకు నలుగురు చెడ్డగా అనుకుంటున్నారు, ఎందుకంటే లోపల ఎక్కడో మనం అలా అనుకోవడమో లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తున్నాం. చెడ్డవాళ్ళని చెప్పట్లేదు, చెడు ఇన్ఫ్లుయెన్సెస్లోకి వెళ్ళకండి అని చెప్తున్నా. చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మూన్ అంటేనే చెప్పాను కదా కలహ ప్రియుడు అని. సో చాలా ఇన్ఫ్లుయెన్సెస్కి లోన్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. బట్ అన్నిటిని తప్పించుకొని అక్కడి నుంచి ఎదగగలిగినామంటే, అక్కడి నుంచి బయటపడగలిగినామంటే మనకి ఎస్ ఆ సక్సెస్ ఉంది. కొంచెం మనకి రుచించకపోవచ్చు, కానీ మనం ఎప్పుడైతే పార్షియాలిటీ లేకుండా ఒకరిపైన ఒక ఒపీనియన్ అట్లా ఇంపార్షియల్గా ఉన్నప్పుడు, పార్షియాలిటీ లేకుండా ఉన్నప్పుడే మనల్ని ఫస్ట్ మన మంచైనా మన చెడైనా కానీ మనమే యాక్సెప్ట్ చేస్తాం, మనలోంచి వస్తుంది. ఎప్పుడైతే ఈ నిరపాక్షకంగా అంటారా అది ఇంపార్షియల్గా మనం డెసిషన్స్ తీసుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ని పొందగలుగుతాం అనమాట. సో మీరు ఏదైతే క్వశ్చన్ రాసుకున్నారో ఆ క్వశ్చన్కి ఎస్ నో చూద్దాం. Empress, it's a definite yes.
ఎంప్రెస్ సంపద తీసుకొని వస్తుంది, అబెండెన్స్కి, నరిష్మెంట్కి, తల్లి ప్రేమ, మమకారం, ఆప్యాయత, ఫర్టిలిటీ. కొంతమంది పిల్లల కోసం వెయిట్ చేస్తా అంటే పిల్లలు పుట్టడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ టైం వచ్చి 10:10 అయింది. సో 10:10 టైం చూస్తా అంటే అది కూడా ఏంటంటే మీకు ఒక కన్ఫర్మేషన్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో డెవిల్ కార్డ్ ఉంది. డెవిల్ ఈజ్ అ నో కార్డ్. కానీ నేను ఈ కార్డ్ని నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా మన లోపల కొన్ని షాడో వర్క్ చేసుకోవాల్సింది ఉంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనకు తెలుసు, మన ఆత్మకు తెలుసు. మనం రాత్రిలో పడుకునేటప్పుడు మనం మనసుకు సమాధానం చెప్పుకోవాలి. సో నాలో ఇది మార్చుకోవాల్సింది ఉంది అనుకుంటే మనం ఎవరికి చెప్పని అవసరం లేదు. దాన్ని ఎలా మార్చుకోవాలో మనకి చాలా మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, లేకపోతే మనకు తెలుసు కాబట్టి ఆ పర్టికులర్ దీనిపైన మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకున్నా కానీ మనకి చాలా సొల్యూషన్స్ కనిపిస్తాయి. సో మీలో అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోండి, మీకు ఇంత సంపద వస్తుంది. ఎంప్రెస్ కార్డ్ ఈజ్ పట్టిందల్లా బంగారం. సో ఆ సక్సెస్ ఆ ఇది రావాలంటే మనం కొంచెం షాడో వర్క్ చేయాలి. ఆ షాడో వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే ఎస్ 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 మీకు అసలుకి మేజర్గా పైన ఇచ్చేసినారు ఎస్ అని చెప్పి. దాన్ని నేను ఇంకా ఇంత ఎందుకు చెప్పించినారంటే నాతో ఇలా చిన్నవి ఏవైతే ఉన్నాయో మనకి అవసరం లేనటివి, మనల్ని నలుగురు దృష్టిలో చెడుగా చూపిస్తున్నవి, నలుగురు మనల్ని వేలెత్తి చూపించి మనలో ఎంత మంచి ఉన్నా కానీ ఆ మంచిని మొత్తం పక్కకు పెట్టేసి దీన్ని ఒక్కదాన్నే పట్టుకొని వేలాడుతూ మనల్ని ఇంకా సొసైటీ పరంగా, మన వ్యక్తిత్వం పరంగా మనల్ని ఇంకా కిందకి లాగుతున్నది ఏదైతే ఉందో దాన్ని ప్లీజ్ వదిలేసి దాన్ని ఓవర్కమ్ అయ్యి మనం లైఫ్లో ముందరికి వెళ్ళాలి. నేను అదే కోరుకుంటున్నాను, నేను అదే చెప్తున్నాను. సో మీకైతే ఆ బ్యూటిఫుల్ న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. ఎస్ 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 మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఎస్. మీకు ఏదైతే మంచి కోరుకుంటున్నారో ఎస్. ఈ చెడుని దాటి ముందరికి వచ్చి అదే చెప్తున్నాను కదా, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, విల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడు మిమ్మల్ని ఆపేది ఎవ్వరు లేరు. సో మీకు నేను ఏం చెప్పినాను, బీ గుడ్, డూ గుడ్, ఫీల్ గుడ్. మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో, మనం ఎప్పుడైతే మంచి చేస్తామో మన లోపల నుంచి కూడా మనకు అదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఇది చేయాలి అంటే యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ యూ. మీరు యూనిక్, మీలాగా ఇంకెవరు లేరు, మీరు స్పెషల్. సో మీరే చేయగలుగుతారు. ఓకే ఈ కార్డ్ రావాలనుకునేది. ఇక్కడ 3 కార్డ్స్ వచ్చినాయి. ఓకే ఐ టేక్ దీస్ 3 కార్డ్స్. యాక్సెప్ట్ యువర్ మ్యాగ్నిఫిసెన్స్. టైగర్, నేను అదే చెప్తున్నాను కదా, మనం మంచి ఉన్నా మన చెడు ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేసేసి మనం ఇలా పులిలాగా ముందరికి వెళ్ళిపోదాం. టైగర్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏం తెలుసా, అది ఎంత మెల్లిగా వస్తుందంటే 3వ కంటికి కూడా తెలీదు ఆ పక్కన పులి ఉంది అని చెప్పి. అది అంత ఓపిక వేటాడుతుంది. సో మనలో ఏదైతే ఉందో ఆ ఎలిగెన్స్ కావచ్చు, మ్యాగ్నిఫిసెన్స్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం మనలో ఏదైతే లోపం ఉందో దాన్ని మనం ఫుల్గా యాక్సెప్ట్ చేసేసి దాన్ని ఓవర్కమ్ అవుదాం. లివ్ యాజ్ అ ఫుల్లీ కాన్షియస్ బీయింగ్. అదే భ్రమల్లో వద్దు, ఫుల్గా కాన్షియస్గా ఉందాం. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏంది పరిస్థితి, ఫుల్ అవగాహన కావాలి మనకి. మీలో ఆ పవర్ ఉంది, మీరే చేయగలుగుతారు. మీ పైన మీకు ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మీకైతే యూనివర్స్ తోడుగా ఉంది, మిమ్మల్ని అంత దగ్గరగా పెట్టుకొని ఉంది. ఇక్కడ చూడండి, గోమాతలో 1,000,000 దేవుళ్ళు ఉంటారు. ఎవరిని పూజించినా పూజించకపోయినా గోమాతని మనం పూజించినామంటే అన్ని దేవుళ్ళని పూజించినట్లే. గోమాతని వెనక నుంచి దండం పెట్టుకోమంటారు కదా. సో మనకి ఫినాన్షియల్గా మనం ఎదగాలన్నా, లేకపోతే మనకి ఏ మంచి జరగాలన్నా, పెళ్లి జరగాలన్నా, ఏం జరగాలన్నా కానీ ఈ అమ్మని పూజిస్తే అన్నీ జరిగిపోతాయి అంటారు. గోసేవ అందుకనే అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. గివ్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ గ్రేస్. సో ఆ అన్కండిషనల్ లవ్ అనేది మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఆ ప్రేమను ఏదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గరికి వస్తుంది. అది రెట్టింపు ఉత్సాహంతో వస్తుంది. ఇక్కడ చూడండి, 1 ఆవు కాదు 2 ఆవులు ఉన్నాయి, జంట ఆవులు ఉన్నాయి. సో కొంతమందికి సోల్మేట్స్, ట్విన్ ఫ్లేమ్ని అట్రాక్ట్ చేస్తారు. మీరు ఎవరినైతే ఇట్లుంటే నాకు మంచిగా ఉంటుంది అనుకుంటారో అలాంటి వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తున్నారు. అందరూ చెడ్డ వాళ్ళే అంటారు.
మంచి వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఆ మంచి జరుగుతుంది, ఆ మంచి టైం వచ్చినప్పుడు ఆ మంచి వాళ్ళని మనం ఎన్కౌంటర్ చేస్తామన్నమాట, మనం వాళ్ళని కలుస్తాం. దోస్ హు ఆర్ రిచ్ ఇన్ లవ్ ఆర్ ది రిచెస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైతే ఆ ప్రేమలో చాలా అంటే ప్రేమ తీసుకోవడంలోనే కాదు, ప్రేమ ఇవ్వడంలో కూడా, దేన్నైనా కానీ మనం ప్రేమించినామంటే ఆ ప్రేమ మనకి రిటర్న్ వస్తుంది. సో ఇంత బ్యూటిఫుల్గా, వైబ్రెంట్గా, కలర్ఫుల్గా మీరు పులి, మీరు వేల్ అసలుకి మనకి షార్క్ తర్వాత వేల్సే ఆ సముద్రంలో రాజులు, రారాజుల్లాగా. సో ఆ మాదిర నీళ్ళు అంటే నీళ్ళని వెళ్తున్నారు, భూమిని వెళ్తున్నారు. ఈ భూమిలో ఇది అడవిని వెళ్తే లిటరల్గా ఒక డొమెస్టిక్ లైఫ్లో తెల్లారితే లేస్తే మనకి పిల్లలకి పాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, వీళ్ళ నుంచే వస్తుంది. సో ఏ పరంగా చూసినా కానీ సాధు జీవి, మీరు మంచికి మంచి, చెడుకు చెడే. సో ఆ విధంగా మీరు మీ లైఫ్స్లో మీరు హీరోస్. మిమ్మల్ని మీరే ఇంకా మంచిగా మోల్డ్ చేసుకొని, ఎవ్వరూ మనల్ని వేలెత్తి లోపం చూపించనివ్వకుండా మీరు ఎంత హుందాగా అయితే ముందరకు వెళ్తారో మీరు అంత మంచి లైఫ్ని మీరు ఆకర్షించగలుగుతారనమాట. గుర్తుపెట్టుకోండి, గ్రాటిట్యూడ్ ఈజ్ రిచెస్ అండ్ కంప్లైంట్ ఈజ్ పావర్టీ. మనం కంప్లైంట్ చేస్తూ పోతున్నాం అనుకో, కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. ఈ కంప్లైంట్ చేస్తున్న దానివల్ల మనం ఏం పోగొట్టుకుంటున్నాము? సంపదను పోగొట్టుకుంటున్నాము. కృతజ్ఞత వల్ల వస్తున్న సంపదను పోగొట్టుకుంటున్నాము. సో రిమెంబర్ ఆల్ దిస్. నేను మీకు ఫస్ట్ చెప్పినా కదా, ఐఎమ్ వైజ్ అండ్ ఎన్లైటెండ్ బై ద యూనివర్సల్ ఇంటెలిజెన్స్. సో you are guided and you are protected. You have to be in that balance so that you can become more and more powerful. ఎప్పుడైతే మీరు యూనివర్స్తో ఒక సింక్లో ఉంటారో మీ ఇంట్యూషన్ ద్వారా మీరు ఇంకా మంచిగా ఎదగలుగుతారనమాట. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. ప్లీజ్, I want your love and blessings through subscriptions, likes, shares and comments. So మీరు చూసి మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన దానివల్ల నాకు కూడా అంత స్ట్రెంగ్త్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి, ఆల్రెడీ నన్ను రోజు ఎంకరేజ్ చేసి లైక్స్ ద్వారా, కమెంట్స్ ద్వారా నన్ను ఇంకొంచెం నాకు శక్తినిస్తున్న ప్రతి ఒక్కరికి, రోజు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. నేను ఎంత బ్లెస్డో నేను మీకు మాటల్లో చెప్పలేను. మీ వల్ల, మీ మంచి కమెంట్స్ వల్ల నాకు ఎనలేని శక్తి వస్తుంది. ఇంత శక్తి నాకు ఇస్తున్న మీ అందరికీ అంతే శక్తి వచ్చి మీరు ఏదనుకుంటున్నారో దాంట్లో అంత మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.